హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. ఈ రోజు మిమ్మల్ని తేలిగ్గా తీసుకునే వ్యక్తి, లేదా మీ పేరు వినగానే నవ్వే వ్యక్తి, మీ కష్టాన్ని జోక్గా తీసుకునే వ్యక్తి ఒకరోజు మీ పేరు వినగానే నిశ్శబ్దమైపోతాడు. అతని నవ్వు మాయమవుతుంది. అతని లోపల వింత భయం పుడుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు వారి నియంత్రణలో లేరని తెలుసుకుంటారు. అప్పుడు అర్థం చేసుకోండి, ఆచార్య చాణక్యుడి సూత్రాలు పనిచేశాయని. ఎందుకంటే చాణక్యుడు శత్రువును గొడవతో ఓడించడు. అతను శత్రువులో భయాన్ని నాటుతాడు. వారి భయమే ఆయనకి అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. సాధారణంగా చాణక్యుడు ఇలా అంటాడు: వీధిలో కుక్క మురిగితే ఏనుగు ఆగదు, కానీ ఏనుగు ఒక అడుగు ముందుకు వేస్తే కుక్క ఆటోమేటిక్గా ఆగిపోతుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, తక్కువ చేసినా అర్థం చేసుకోండి, అతను మిమ్మల్ని మొరగమని బలవంతం చెయ్యాలని కోరుకుంటాడు. ఎందుకంటే మీరు మురిగిన రోజు మీరు అతని స్థాయికి దిగిపోతారు. ఫ్రెండ్స్, మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన వీడియో నలుగురికి చేరుతుంది. చాణక్యుడి సూత్రాలు చెప్పేది, శత్రువు స్థాయికి ఎన్నటికీ దిగొద్దు, అతన్ని మీ స్థాయికి లాగండి, కానీ వేచి ఉండండి. నిజమైన శక్తి అరవడంలో లేదు. నిజమైన శక్తి ఎదుటివారు లొంగిపోయేలా చేసే నిశ్శబ్దంలో ఉంది. ఎందుకంటే మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రియాక్ట్ కానప్పుడు ఎదుటివారు అల్లాడిపోతాడు. ఈ వ్యక్తి ఎందుకింత నిశ్శబ్దంగా ఉన్నాడని అర్థం కాదు. అలాగే క్రమంగా అది భయంగా మారుతుంది. ఆ భయం మనిషిని లోపల నుంచి కొరికేస్తుంది. ఇక్కడ సత్యం ఏమిటంటే, ప్రపంచం ప్రతి విషయానికి వివరణలు ఇచ్చే వ్యక్తిని గౌరవించదు. ప్రపంచం మాటలు తక్కువ విని గొప్ప పనులు చేసేవారి మాట వింటుంది. కాబట్టి శత్రువు మీ గురించి ఏమైనా అంటున్నాడంటే అతన్ని మాట్లాడనివ్వండి. ఎందుకంటే అతని మాటలు అతని బలహీనత. అలాగే మీ నిశ్శబ్దం మీ బలం. చాణక్యుడి నీతి చెప్పేది, శత్రువుకు నేరుగా స్పందించడం మూర్ఖత్వం. స్పందిస్తే అతని మాటలు మిమ్మల్ని తాకాయని తెలియజేస్తారు. కానీ స్పందన లేకుండా ముందుకు సాగితే, మీ జీవితంలో అతనికి సమయం లేనంత బిజీ అయితే, అప్పుడే అతను గొప్ప పాఠం నేర్చుకుంటాడు. ఎందుకంటే మనిషికి అత్యంత నొప్పి ఇగ్నోర్ అయినప్పుడు వస్తుంది. స్థానికంగా చెప్పాలంటే, ఎవరైనా మిమ్మల్ని రిపీటెడ్గా కిందికి లాగాలని ప్రయత్నిస్తున్నాడంటే తనను తాను నిలబడలేకపోతున్నాడని అర్థం. అందుకే మిమ్మల్ని కూడా కింద పడగొట్టాలని కోరుకుంటాడు. చాణక్యుడంటాడు, అలాంటి వారితో పోరాడాల్సిన అవసరం లేదు. కేవలం వారికంటే ముందుకు సాగిపోండి. ఎందుకంటే మీరు ముందుకు సాగితే వెనకాల వారు ఆటోమేటిక్గా చిన్నవారిలా కనిపిస్తారు. చాణక్యుడు ఇలా అంటాడు, మీ తదుపరి అడుగు ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని పొగిడేవారు రేపు మీ అడుగును మీపైనే ఉపయోగించవచ్చు. అందుకే స్థానిక జ్ఞానం చెప్పేది, మాట్లాడాల్సిన అవసరం లేకుండా పనిచేయండి. మరియు ఫలితాలు వెల్లడైనప్పుడు అందరికీ ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ఈ ప్రత్యర్థి సాధారణుడు కాదని. గుర్తుంచుకోండి, శత్రువును ఓడించడం ఒక్కరోజు ఆట కాదు. అది ఓపిక, తనను తాను బలపరుచుకునే ఆట. అలాగే మీరు లోపల నుంచి బలవంతులైనప్పుడు బయటి శత్రువు ఎవరూ మిమ్మల్ని కదిలించలేడు. ఇదే చాణక్యుడి నిజమైన సూత్రం. మాటలు తక్కువ, ఆలోచనలు లోతుగా. సరైన సమయం కోసం వేచి ఉండు, మరియు సమయం వచ్చినప్పుడు చర్య తీసుకోండి. అది నీ ప్రత్యర్థికి జీవితాంతం గుర్తుండిపోతుంది. తప్పు వ్యక్తితో పోరాడానని ఆలోచించండి. చాణక్యుడు శత్రువును వెంటనే చితకగొట్టమని అనడు. శత్రువును అతని చేసుకున్న అగ్నిలో నెమ్మదిగా కాలనివ్వండి. ఎందుకంటే బయట నుంచి మొదలైన అగ్ని త్వరగా ఆరిపోతుంది, కానీ లోపల నుంచి మొదలైన అగ్ని మనిషిని ప్రతిరోజు చంపేస్తుంది. అందుకే ఎవరైనా మిమ్మల్ని అవమానించినా, మోసం చేసినా ముందుగా మనస్సును శాంతంగా ఉంచండి. ఎందుకంటే శాంత మనస్సే అత్యంత ప్రమాదకరమైన మనస్సు. మరియు ఇదే మనస్సు గొడవ లేకుండా మొత్తం ఆటను తారుమారు చేయగలదు. మన జీవితంలోని కఠిన సత్యం ఏమిటంటే, ప్రజలు మీ మంచితనాన్ని కాకుండా మీ నిస్సహాయతను ఆసరగా తీసుకుంటారు. అందుకే మీరు ప్రతి విషయంలో ఒత్తిడి చేస్తూ అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే ప్రజలు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. చాణక్యుడి నీతి స్పష్టంగా చెప్పేది, తన హద్దులు నిర్దేశించని వ్యక్తిని ప్రపంచం ఉపయోగించి పడేస్తుంది. అందుకే శత్రువుకు పాఠం నేర్పించాలంటే ముందుగా మీ హద్దులు నిర్దేశించండి. ఇక్కడి వరకు సరే, ఇంతకు మించి కాదు అని నిర్ణయించండి. చాణక్యుడు ఇంకా నేర్పేది, శత్రువుకు మీరు లోపల నుంచి బద్దలైపోయారని ఎన్నటికీ చూపించదు, పరిస్థితి ఎంత చెడ్డదైనా సరే. ఎందుకంటే బలహీనంగా కనిపించే వ్యక్తి మొదటి టార్గెట్ అవుతాడు. అందుకే స్థానిక జ్ఞానం చెప్పేది, నొప్పిని మీలోనే ఉంచండి, నిశ్శబ్దంగా కష్టపడండి, మరియు ముఖంపై శాంతత ఉంచండి. అది ముందు వ్యక్తిని కన్ఫ్యూజ్ చేస్తుంది, ఈ వ్యక్తి బాధపడుతున్నాడా లేదా అని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శత్రువుకు అత్యంత ఇరిటేషన్ మీరు అతని అంచనాలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వస్తుంది. అతను మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటాడు, మీరు నిశ్శబ్దంగా ఉండండి.
అతను మీరు కోప్పడాలని కోరుకుంటాడు, మీరు నవ్వండి. అతను మీరు పడిపోవాలని కోరుకుంటాడు, మీరు నిలబడండి. మరియు ఈ రివర్స్ ఆట అతన్ని లోపల నుంచి బద్దలు చేస్తుంది. ఎందుకంటే అతని ప్లానింగ్ అంతా వేస్ట్ అవుతుంది. చాణక్య నీతిలో చాలా ముఖ్యమైన విషయం చెప్పబడింది. ఇతరుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి తన స్వంత గోతిని తవ్వుకుంటాడు. అందుకే శత్రువు ఏమి అంటున్నాడనేది కాదు, అతని ఉద్దేశాలను గమనించండి. ఎందుకంటే మాటలు మంచిగా మాట్లాడవచ్చు, కానీ ఉద్దేశం ఎన్నటికీ మంచిది కాకపోతే అర్థం చేసుకోండి అతను లోపల నుంచి చాలా బాధపడుతున్నాడని. మరియు చాణక్యుడంటాడు, బాధపడే మనసు ఉన్నవారు ఎల్లప్పుడూ గొడవ చేస్తారు, కానీ గొప్ప మనసు ఉన్నవారు నిశ్శబ్దంగా తమ పని చేస్తారు. గుర్తుంచుకోండి, నిజమైన ఆనందం శత్రువుకు పాఠం నేర్పించడంలో వస్తుంది. అతను మీ పురోగతిని చూసి తన నిర్ణయాలకు తానే పశ్చాత్తాపపడినప్పుడు అతను ఆలోచిస్తాడు, నేను ఈ వ్యక్తిని తేలిగ్గా తీసుకున్నానని, అతని మార్గంలో అడ్డంకులు పెట్టానని. కానీ అప్పటికి చాలా ఆలస్యమవుతుంది. ఎందుకంటే చాణక్య నీతిలో ఆలస్యంగా వచ్చిన జ్ఞానానికి విలువ లేదు. ఇప్పుడు ఈ భాగాన్ని మనసులో బిగించండి. నిశ్శబ్దంగా ఉండండి, కష్టపడండి, తనను తాను బలపరుచుకోండి, మీ గౌరవానికి హద్దులు నిర్దేశించండి, మరియు సరైన సమయం కోసం వేచి ఉండండి. ఇవి 4 ఆయుధాలు. దీని ద్వారా చేతులు ఎత్తకుండా, శబ్దం చేయకుండా శత్రువుకు తన స్థానం అర్థమవుతుంది. ఎప్పుడూ తమ బలాన్ని పెద్దగా చేయొద్దు, ఎందుకంటే తన బలాన్ని పెద్దగా చేసుకునేవాడు ఇప్పటికే తనను తాను బలహీనపరుచుకుంటాడు. కానీ నిశ్శబ్దంగా తన శక్తిని నిర్మించుకునేవాడే నిజమైన భయాన్ని సృష్టిస్తాడు. అందుకే మీకు నైపుణ్యం, సామర్థ్యం, మెదడు ఉంటే దాన్ని శబ్దంగా మార్చొద్దు, దాన్ని ఫలితంగా మార్చండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శత్రువు తరచూ మిమ్మల్ని ఎమోషన్ చేసి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఎమోషన్స్ ఉన్న మనిషికి తప్పు నిర్ణయం తీసుకోవడం సులభం. మరియు చాణక్యుడంటాడు, ఎవరైనా మిమ్మల్ని ఎమోషన్స్లో చిక్కించినప్పుడు అర్థం చేసుకోండి, అతను మిమ్మల్ని బలహీనపరచాలని కోరుకుంటాడు. అందుకే అలాంటి సమయాల్లో గుండె కాదు, మెదడు ఉపయోగించండి. ఎందుకంటే గుండె మనది, కానీ ఆటలు మెదడుతోనే గెలుస్తాడు. మన జీవితంలో మరో కఠిన సత్యం ఏమిటంటే, ప్రతి వ్యక్తి స్నేహితుడిగా రాడు. కొందరు మీ శ్రేయస్సు తెలుసుకోవడానికి మాత్రమే వస్తారు, తద్వారా సరైన సమయంలో దాడి చేయడానికి. అందుకే అందరికీ మీ రహస్య కీ ఇవ్వద్దు. మీ మనసులో ఏముందో అందరికీ చెప్పొద్దు, ఎందుకంటే లీకైన విషయాలే ముందుగా మీకు వ్యతిరేకంగా నిలుస్తాయి. చాణక్యుడిలా అంటాడు, శత్రువును నేరుగా బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. చాలాసార్లు అతని స్వంత బరువుతో చితకొట్టనివ్వడమే మరింత ప్రభావవంతం. మీరు శాంతంగా ఉండి మీ పనిలో బిజీగా ఉంటే, మరియు ఇతరుడు తన అసూయలో బిజీగా ఉంటే, అతను మీరు ఏమీ చేయకుండానే తన స్వంత కుట్రల్లో చిక్కుకుని బలహీనుడవుతాడు. గుర్తుంచుకోండి, అత్యంత గొప్ప పాఠం అదే. దానిలో మీ చెయ్యి కనిపించకూడదు. ఇతరుడు తానే తన తప్పుల వల్ల ఓడిపోయానని అంగీకరించినప్పుడు. ఇదే చాణక్యుడి లోతైన నీతి. ఆటను అలా ఆడండి, నింద మీపై పడకూడదు. అప్పుడు విజయం పూర్తిగా మీదే అవుతుంది. ఎందుకంటే తదుపరి భాగం ఇప్పుడు మీకు ఇదంతా బయట నుంచి కాదు, లోపల నుంచి ఎలా చేయాలో చెప్తుంది. మరియు నిజమైన బలం అక్కడే ఉంది. ఇప్పుడిక్కడి నుంచి విషయాలు మరింత ప్రమాదకరంగా మారతాయి. ఎందుకంటే చాణక్యుడి నీతి బయటి తయారీ కాదు, లోపలి తయారీని నేర్పుతుంది. లోపల నుంచి తయారైన వ్యక్తిని ప్రపంచంలోని ఏ మోసమూ కదిలించలేదు. ఎందుకంటే నిజమైన ఓటమి బయట కాదు, లోపల ఉంది. ఒకవైపు మనిషి నిలబడితే, మరోవైపు భయం, మరోవైపు ఆశ ఉంటే, మరియు ఈ మూడింటికి ఉచ్చస్థితి ఇస్తే శత్రువు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, తనకు తానే పడిపోతారు. అందుకే చాణక్యుడంటాడు, ముందుగా మీ మనసును పాలించడం నేర్చుకోండి. ఎందుకంటే తన మనసుకు బానిస అయినవాడు ఎన్నటికీ ప్రపంచానికి యజమాని కాలేడు. ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకోండి, శత్రువు మిమ్మల్ని కదిలించలేడు, అతను హాని చేయలేడు, మీరు అతనికి ఆ అధికారం ఇవ్వకపోతే. మరియు మీరు అతనికి ఆ అధికారం ఇస్తారు ప్రతిసారి అతని మాటల గురించి ఆలోచించినప్పుడు, అతని చర్యలను గమనించినప్పుడు, అతని పేరు వినగానే మీ మూడ్ ఆఫ్ అయినప్పుడు. కాబట్టి ముందుగా చేయాల్సింది అతన్ని మీ మనసు నుంచి తొలగించడం. ఎందుకంటే మీ మనసు నుంచి తొలగించిన వ్యక్తి మీ జీవితంలో ఏ నష్టం చేయలేడు. చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పబడింది, ఇతరులతో తనను తాను పోల్చుకునే వ్యక్తి లోపల నుంచి బలహీనుడవుతాడు. మరియు శత్రువు కోరుకునేది మీరు తనపై అనుమానం పడండి, మీ సామర్థ్యాన్ని ప్రశ్నించండి. అందుకే స్థానిక జ్ఞానం చెప్పేది తనను తాను తన గతంతో మాత్రమే పోల్చుకోండి. ఎందుకంటే ప్రతిరోజు తనకంటే ముందుకు సాగినప్పుడు శత్రువు ఆటోమేటిక్గా వెనకబడిపోతాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, శత్రువుకు మీ శాంతి అత్యంత అసూయ కలిగిస్తుంది. ఎందుకంటే అతను మిమ్మల్ని అల్లాడిపోయేలా, ఆందోళనగా, చిక్కుల్లో ఉండాలని కోరుకుంటాడు. తద్వారా అతను సుఖంగా తన ఆట ఆడగలడు.
కానీ మీరు శాంతంగా ఉన్నప్పుడు, మీ ట్యూన్లో ఉన్నప్పుడు అతని ప్లానింగ్ అంతా తప్పుతుంది. ఎందుకంటే శాంత వ్యక్తి అడుగులను ఎవ్వరూ చదవలేరు. స్థానిక స్టైల్లో అర్థం చేసుకోండి. ప్రతి యుద్ధం యుద్ధభూమిలో జరిగేది కాదు. కొన్ని యుద్ధాలు మరియు విజయాలు నవ్వుతో, కొన్ని నిశ్శబ్దంతో మరియు కొన్ని కేవలం వేచి ఉండడంతో గెలుస్తారు. చాణక్యుడంటాడు, సరైన సమయం కోసం వేచి ఉండడం బలహీనత కాదు, అత్యంత గొప్ప బలం. ఎందుకంటే సమయం కంటే ముందు దాడి చేసేవాడు తనను తాను బహిర్గతం చేసుకుంటాడు. చాణక్యుడు ఇంకా అంటాడు, శత్రువు నుంచి ప్రతీకారం తీసుకోవడానికి అత్యాశపడద్దు. ఎందుకంటే ప్రతీకార ఆతృత మనిషిని అంధుణ్ణి చేస్తుంది మరియు అంధుడు దిశ తప్పుతాడు. అందుకే ప్రతీకారం కాదు, న్యాయం ఎంచుకోండి. న్యాయం అంటే ఇతరుణ్ణి బాధ పెట్టడం కాదు, అతనికి అతని స్థానం చూపించడం. గుర్తుంచుకోండి, మీరు అందమైన ప్రతీకారం కంటే బలవంతులైనప్పుడు, ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఏమంటున్నారో పట్టించుకోనప్పుడు, అప్పుడు మీరు ఒక స్థాయికి చేరుకుంటారు. అక్కడ శత్రువు మిమ్మల్ని తాకలేడు. మరియు ఇక్కడి నుంచే నిజమైన ఆట మొదలవుతుంది. ఎందుకంటే తదుపరి భాగం, మీరు ఈ స్థాయికి చేరుకున్నప్పుడు శత్రువు ఆటోమేటిక్గా మిమ్మల్ని దాడి చేయడం మొదలుపెడతాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది ఆ విషయం. చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు, మరియు అర్థం చేసుకున్నవారు దాన్ని తేలిగ్గా తీసుకోరు. ఎందుకంటే చాణక్యుడంటాడు, నిజమైన బలం మీరు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేకపోతే కనిపిస్తుంది. మీ కదలికలు, మీ కూర్చునే విధానం, మీ మాట్లాడే విధానం మరియు మీ నిశ్శబ్దం ఇతరుడికి చెప్తాయి, ఈ వ్యక్తి ఇప్పుడు ముందులావాడు కాదని. ఈ అవగాహన శత్రువు హృదయంలో పాతుకుపోయిన రోజు అతను లోపలి నుంచి ఓడిపోవడం మొదలవుతుంది. భారతీయ జీవితంలో ఒక గొప్ప సత్యమేమిటంటే, ప్రజలు మీ మాటలకు కాదు, మీ మారిన ప్రవర్తనకు భయపడతారు. మునుపు మీరు ప్రతి విషయానికి వివరణలిచ్చేవారు, ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు. మునుపు అందరితో అందుబాటులో ఉండేవారు, ఇప్పుడు మీ పనిలో మునిగిపోతారు. మునుపు అందరికీ సమాధానం చెప్పేవారు, ఇప్పుడు పని మాత్రమే మాట్లాడుతుంది. అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఏదో మారిపోయిందని. మరియు ఈ మార్పే అత్యంత గొప్పదబ్బ. చాణక్యనీతి చెప్పేది, శత్రువుకు ఎల్లప్పుడూ మీరు ముందుకు సాగిపోయారని ఫీల్ చేయించండి. ఎందుకంటే గతయుద్ధాల్లో చిక్కుకొని ఉండే వ్యక్తి భవిష్యత్తును కోల్పోతాడు. అందుకే జ్ఞానమేమిటంటే, పాత అవమానాలు, పాత సమస్యలు, పాత గాయాలు పట్టుకోవద్దు. వాటిని అక్కడే వదిలేయండి. మీరు ముందుకు సాగితే వెనకాల మొండివారు ఆటోమేటిక్గా చిన్నవారిలా కనిపిస్తారు. శ్రద్ధ పెట్టండి. శత్రువుకు ఆశ ఏమిటంటే, మీరు ఓడిపోతారు, బద్దలైపోతారు. మీరు ఓటమి అంగీకరిస్తారు. కానీ మీరు ప్రతిరోజూ లేచి అదే పని చేస్తూ మీ లక్ష్యం వైపు చిన్న అడుగు వేస్తూ ఉంటే అతని ఆశలు చావడం మొదలవుతాయి. మరియు ఆశ చచ్చిన వెంటనే మనిషి లోపల ఖాళీ అవుతాడు. స్థానికంగా అర్థం చేసుకోవాలంటే, కొందరు మిమ్మల్ని కిందికి లాగడానికి కాదు, ఆపడానికి ఉంటారు. ఎందుకంటే మీరు ముందుకు సాగితే చాలా దూరం వెళతారని వారికి తెలుసు. అందుకే మాటలతో కన్ఫ్యూజ్ చేస్తారు, అనుమానాలు సృష్టిస్తారు, భయం చూపిస్తారు. మరియు చాణక్యుడు అంటాడు, ఎంత కష్టమైన మార్గమైనా సరే నిరంతరం సాగిపోయే వ్యక్తిని ఎవరూ ఆపలేరు. చాణక్యుడు ఇంకా నేర్పేది, తన గౌరవంతో రాజీపడద్దు. ఎందుకంటే మీ గౌరవాన్ని చీప్ చేసిన రోజు ప్రపంచం దాన్ని ఉచితంగా భావిస్తుంది. అందుకే ఎక్కడైనా రిపీటెడ్గా అవమానించబడుతూ, ఇగ్నోర్ చేయబడుతూ ఉంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడమే ఉత్తమ సమాధానం. ఎందుకంటే గౌరవంతో తీసుకున్న ఒక అడుగు 100 వాదనల కంటే బరువైనది. గుర్తుంచుకోండి, శత్రువును ఓడించడమంటే అతన్ని నాశనం చేయడం కాదు, అతన్ని అప్రస్తుతం చేయడం. అతని ఉనికి మీ జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. మరియు ఒక వ్యక్తి తనకు ఎవరికీ ముఖ్యం కాదని అర్థమైనప్పుడు అంతకంటే గొప్ప శిక్ష లేదు. ఇప్పుడు ఈ భాగాన్ని హృదయంలో పెట్టుకోండి. తనపై పనిచేయండి, మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి, మీ శాంతి విలువను అర్థం చేసుకోండి. మరియు నిశ్శబ్దంగా అంత దూరం ముందుకు సాగండి. వెనకనుంచి వచ్చే శబ్దాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే ఇదే చాణక్యుడి నీతి. శబ్దం కావద్దు, ప్రభావం అవ్వండి. మరియు తదుపరి భాగం ఇప్పుడు ఆ ప్రభావం యొక్క చివరి లోతును చూపిస్తుంది. ఇప్పుడు చివరి పొరను తెరుద్దాం. ఎందుకంటే ఇక్కడే చాణక్యుడి నీతి పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడే మనిషి లోపలి నుంచి రాయి కాదు, పర్వతమవుతాడు. మరియు పర్వతంతో ఢీకొనే ధైర్యం అందరికీ ఉండదు. ఎందుకంటే చాణక్యుడు అంటాడు, నిజమైన బలం కనిపించేది కాదు, నిజమైన బలం ఇతరుడు ఫీల్ చేసేది. మరియు అతను మిమ్మల్ని ఇక భయపెట్టలేడు, ధమనించలేడు, కొనలేడు అని అర్థమైనప్పుడు అర్థం చేసుకోండి, ఆట తిరిగింది. నిజమైన సత్యమేమిటంటే, ప్రపంచం తనను తాను గౌరవించడం తెలిసిన వ్యక్తిని మాత్రమే గౌరవిస్తుంది. మీరు మీ నిద్ర, మీ సమయం, మీ కష్టం, మీ శక్తిని చీప్గా పంచడం మానేసినప్పుడు అప్పుడు ప్రజలు తామే అర్థం చేసుకుంటారు, ఈ వ్యక్తి వృధా కాదని. మరియు ఇక్కడి నుంచే శత్రువు ధైర్యం బద్దలవడం మొదలవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని కొనేవాడు, మత్తులో పెట్టేవాడు, మోసం చేసేవాడు అత్యంత భయపడేవాడు. చాణక్యుడి నీతి ఇంకా చెప్పేది, అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు.
మరియు ప్రతి వ్యక్తిని సంస్కరించడం మీ బాధ్యత కాదు. ఎందుకంటే అందరితో యుద్ధం చేసేవాడు ఓడిపోతాడు, కాని ఎంచుకొని జాగ్రత్తగా నడిచేవాడు దూరం వెళ్తాడు. అందుకే స్థానిక జ్ఞానం చెప్పేది మీ యుద్ధాలను జ్ఞానంతో ఎంచుకోండి. ఎందుకంటే శక్తి పరిమితం మరియు దాన్ని సరైన చోట ఉపయోగించడమే జ్ఞానం. ఇప్పుడు గుర్తుంచుకోండి, శత్రువు ఎల్లప్పుడూ మీరు అతనికి ముఖ్యత ఇవ్వాలని, అతని గురించి ఆలోచించాలని, అతని పేరుతో రియాక్ట్ అవ్వాలని కోరుకుంటాడు. కానీ మీరు అతనికి ముఖ్యత ఇవ్వడం మానేసిన రోజు నుంచి అతను తనను తాను నిరూపించుకోవడానికి తప్పులు చేయడం మొదలుపెడతాడు. మరియు చాణక్యుడంటాడు, శత్రువు తప్పులే మీ అత్యంత గొప్ప విజయాలు. స్థానిక స్టైల్లో అర్థం చేసుకోండి. మీరు మీ లక్ష్యం సాధించడానికి ఓపిగ్గా ఉన్నప్పుడు, మీ రోజువారీ రొటీన్ బలంగా అయినప్పుడు, మీ నిర్ణయాలు ఎమోషన్ కాకుండా అవగాహనపై ఆధారపడినప్పుడు, అప్పుడు మీ ఉనికి స్వయంగా శక్తివంతమైన ఉనికి అవుతుంది. మీ సమక్షంలో ప్రజలు మాట్లాడే ముందు ఆలోచిస్తారు, అడుగు వేసే ముందు ఆగుతారు. ఎందుకంటే వారు అర్థం చేసుకుంటారు, ఈ వ్యక్తి ఇక రియాక్ట్ కాడు, ఫలితాలిస్తాడు. చాణక్యుడు ఇంకా నేర్పేది, మన విజయంపై ఎన్నటికీ గర్వపడొద్దు. ఎందుకంటే గర్వం అంధుడిని చేస్తుంది, మరియు అంధుడు తన శత్రువు కోరుకునే అదే తప్పులు చేస్తాడు. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా ధైర్యంతో నడవండి, శాంతంగా ఉండండి, మరియు నేర్చుకుంటూనే ఉండండి. నిజమైన రాజు తన శక్తిని చూపించాల్సిన అవసరం లేనివాడు. గుర్తుంచుకోండి, మీరు ఈ స్థాయికి చేరుకున్నప్పుడు ఎవరూ మీ శాంతిని దోచుకోలేరు, ఎవరూ మీ దిశను మార్చలేరు, మరియు ఎవరూ మీ విలువను నిర్ణయించలేరు. అప్పుడు శత్రువు కేవలం ఒక పేరు, దూరంలోని జ్ఞాపకం అవుతాడు. మరియు ఇదే చాణక్యుడి అత్యంత గొప్ప విజయం. శత్రువును తొలగించడం కాదు, అతన్ని అప్రభావితం చేయడం. ఇప్పుడు దీన్ని మీ జీవిత నియమంగా చేసుకోండి. మాటలు తక్కువ, ఆలోచనలు లోతుగా, స్పష్టంగా ఉండండి, మరియు బలంగా ఉండండి. స్థిరంగా ఉండండి, మరియు ముందుకు సాగండి. ఎందుకంటే చాణక్యుడి నీతి ఒక్కరోజు కోసం కాదు, జీవితాంతం వ్యూహం. దాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి జ్ఞాని మార్గం వేరుగా అవుతుంది. చాణక్యుడంటాడు, జీవితంలో అందరికీ సమాధానమివ్వాల్సిన అవసరం లేదు, ప్రతి విషయాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు, ప్రతి ఆరోపణను క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. తనలో స్థిరంగా ఉన్న వ్యక్తికి ప్రపంచ శబ్దం అవసరం లేదు. అతని నడక సరళంగా, దృష్టి కిందికి, కాని అతని ప్రభావం చాలా పైకి చేరుతుంది. ప్రాథమిక సత్యం ఏమిటంటే, తను సరైనదని ఇతరులకు నిరంతరం చూపించాలని ప్రయత్నించే వ్యక్తి తనపై తాను నమ్మకం కోల్పోయాడు. కానీ నిశ్శబ్దంగా తన మార్గంలో నడిచే వ్యక్తి అత్యంత ప్రమాదకరుడు. ఎందుకంటే అతని ఉద్దేశాలు స్పష్టంగా ఉంటాయి, మరియు ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు అతని అడుగులు ఆటోమేటిక్గా సరిగ్గా పడతాయి. చాణక్యనీతి మనకు నేర్పేది, మన జీవితాన్ని ఒక షోగా మార్చొద్దు, మన ప్లాన్లను చర్చా విషయంగా మార్చొద్దు, మరియు మన పోరాటాలను ఫిర్యాదు మూలంగా మార్చొద్దు. షో గౌరవాన్ని దిగజారుస్తుంది, మన పథకాలను బహిర్గతం చేస్తుంది, మరియు ఫిర్యాదు మూలం శత్రువులకు శక్తిస్తుంది. అందుకే మన జ్ఞానం చెప్పేది, లోపల పనిచేయండి మరియు బయట ఫలితాలు చూపించండి. ఇప్పుడు ఇది కూడా అర్థం చేసుకోండి, మిమ్మల్ని కిందికి లాగాలని ప్రయత్నించేవారు నిజానికి మీరు పైకి ఎదిగినట్టు చూశారు. ఎందుకంటే నేలపై పడి ఉన్న వానిపై ఎవరూ రాళ్లు రువ్వరు, రాళ్లు ఎల్లప్పుడూ నిలబడి ఉన్నవానిపైనే పడతాయి. కాబట్టి వ్యతిరేకత పెరిగితే, అసూయ పెరిగితే అర్థం చేసుకోండి, దిశ సరైనది. చాణక్యుడంటాడు, అత్యంత గొప్ప రక్షణ గోడ మీ క్రమశిక్షణ. సమయానికి లేవడం, పనిపై దృష్టి పెట్టడం, మీ శరీరం, మనస్సు, ఆత్మను జాగ్రత్త తీసుకోవడమైనప్పుడు బయటి ఏ మోసమూ మిమ్మల్ని కదిలించలేదు. ఎందుకంటే క్రమశిక్షణ ఉన్న వ్యక్తిని బద్దలు కొట్టడం చాలా కష్టం. రోజువారీ జీవితంలో ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రజలు మీ మాటలు గుర్తుంచుకోరు, మీ ప్రవర్తన గుర్తుంచుకుంటారు. కష్ట సమయాల్లో మీరు ఎలా ప్రవర్తించారు, బలం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఎలా నిశ్శబ్దంగా ఉన్నారు, మరియు ఈ ప్రవర్తనే నిర్ణయిస్తుంది ప్రజలు మిమ్మల్ని ఓపెన్ ఆర్మ్స్తో ఆహ్వానిస్తారా లేక దూరం నుంచి సలాం కొడతారా. చాణక్యుడి నీతి యొక్క అంతిమ సారం ఏమిటంటే, జీవితంలో భయం సృష్టించొద్దు, నమ్మకం సృష్టించండి. కానీ మీపై మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇతరుల అంగీకారం అవసరం లేదు. మరియు ఒక వ్యక్తి అంగీకారం అవసరం ముగిసిన రోజు